రస నయన సత్య కృష్ణలాలి ఆడి పాడి చిందులు తొక్కి అలసీనావురా ప్రేమ భక్తి పూల శయ్య పరచీనానురా చల్లగా జోలా పాడి పదములో తెదరా కృష్ణలాలి గోకుల కృష్ణలాలి తమరస నయన సత్య. ఏం గోపాలకృష్ణయ్య జోలపాట అందుకున్నావు? అవును మామా, కొడుకు పుట్టాడుగా, వాణ్ణి నిద్రపుచ్చడానికి జోలపాట అభ్యాసం చేస్తున్నాను. ఏ మీ ఆవిడకు జోలపాట రాదా? వచ్చు, పాడింది. ఒకసారి పాడితే శ్రీకృష్ణ పరమాత్ముడు కలలో కనిపించి జోలపాఠం ఇచ్చాడా? కాదు, మళ్ళీ పాడితే వాతలు పెడతా అన్నాడు. అంత అద్భుతంగా ఉందన్నమాట మీ ఆవిడ జోలపాట. అందుకేగా నేను అభ్యాసం చేస్తున్నాను. ఇంతకు కుమారుడికి ఏం పేరు పెట్టావు? గోవిందుడు. గోవిందుడా? మ్మ్. మావా, మ్మ్. కాజా గ్రామానికి అటు ప్రక్కనున్న మంగళగిరి పానకాల స్వామి, ఇంకాస్త దాటితే కొండ మీద కనకదుర్గమ్మ, ఇంకాస్త దాటితే వేదాద్రి నరసింహ, ఇన్ని పేర్లుండగా ఆ గోవిందుని పేరు పెట్టుకుంటావా? ఆ పేరు పెట్టుకుంటే ఏమైంది? మన గ్రామానికి ఆ పేరు అచ్చిరాని పేరురా. చూడు, ఆ తల్లావజ్జుల నీలకంఠ శాస్త్రి గారు పార్వతమ్మ గారులకు పుట్టిన బిడ్డకు గోవింద శాస్త్రి పేరు పెట్టుకున్నారా? అవును. ఆ గోవింద శాస్త్రి ఏమైపోయాడు? కృష్ణ కృష్ణ అంటూ ముద్దు ముచ్చట తీరకుండా సన్యాసుల్లో కలిశాడుగా. ఆ బండరా, ఆ స్వామి శ్రీ సద్గురు శివనారాయణ తీర్థుల పేరుతో ఎంత గొప్పవారయ్యారో ఆలోచించారా? ఆయన్ని నమ్ముకున్న వాళ్ళ గతి ఏమైంది మామా? బిడ్డ మీద దిగులుతో తల్లిదండ్రులు కాలం చేశారు. ఆ గోవిందుని కట్టుకున్న తల్లి అచ్చమాంబ మహా ఇల్లాలు ఒంటరి బతుకు బతుకుతోంది పాపం. ఓరిపిచ్చివాడా, గోపాలకృష్ణ ప్రభువుని నమ్ముకున్న తల్లి ఒంటరిదెలా అవుతుందిరా? సదా కృష్ణనామధ్యానమే ఆ తల్లికి తోడు నీడాను. ఆ తల్లి కాషాయ బట్టలు కట్టుకోకపోయినా సన్యాసినిగానే బతుకుతుంది. దండాలమ్మా. 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 ఎవరా వచ్చేది? అచ్చమ్మే కదా? ఆవిడగారే. ఎన్ని పూజలు చేసినా సన్యాసుల్లో కలిసిన మొగుడు మళ్ళీ తిరిగి వస్తాడా? అవునొదినా, పసిపిల్లలతో కళకళలాడాల్సిన ఇల్లు సన్యాస మఠం అయిపోయింది. అయితే మాత్రం వదినా, అచ్చమ్మ చూడు సన్యాసి భార్యలా ఉందా? ఏదో పుష్పావతి కాకుండానే ఆ గోవింద శాస్త్రికి ఇచ్చి కట్టారు. అవునమ్మా, సంసార సుఖం ఆవగింజంతన్నా లేదు. ఆయన గారు సన్యాసంలో కలిసిపోయాడు. శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు, కానీ ఆయన మాత్రం ఆయన భక్తుల్ని పెళ్ళాలను వదిలేసి సన్యాసుల్లో కలవమంటారు. నిజం చెప్పావమ్మా. ఆయన గారు నడువుకు మొలతాడు, మెడలో జంజం తెంచుకొని కాషాయం వేసుకున్నాడు. మొగుడు సన్యాసి అయినా ఈవిడ గారు మాత్రం మెడలో మంగళసూత్రం వేసుకుని తయ్యమని తిరుగుతుంది. ఏం అవసరం కోసమో. అంటే ఉప్పు కారం తినే శరీరం, అందుకని సుఖం లేని బతుకు, లోగుట్టు పెరుమాళ్ళకెరుక. అంతేలే, అవసరాలు తీరకపోతే పైసలు అల్లాడదా, అడ్డదారులు తొక్కదా?
భగవంతుని అన్వేషణలో మీరు వెళ్ళిపోయారు. బ్రతుకును భారంగా గడుపుతూ మరణం కోసం ఎదురు చూస్తూ నేను మిగిలిపోయాను. నాకీ పరీక్షలు ఎన్నాళ్ళు స్వామి? అమ్మా అచ్చమాంబ, బాబాయ్, మనిషికి ప్రాణాలతో అవసరం లేనప్పుడు ఇంకా ఎందుకు ఈ శరీరంలో ప్రాణాలను ఉంచడం? నాకు తాళి కట్టిన నా ప్రాణం నన్ను వదిలాక ఇక మిగిలింది కట్టేగా. ఈ కట్టే ఎప్పుడు బూడిదవుతుంది? పశువులను కాసే ఆ గోవిందుడికి ఈ పశువు కనిపించలేదా? అమ్మా, భగవంతుడు కరుణామయుడంటారే, కానీ నా విషయంలో కరుణ కరువైపోయిందా? లేదమ్మా, ఆ స్వామి నిన్ను పరీక్షిస్తున్నాడు. పరీక్షలు శిక్షలు కాకూడదు కదా బాబాయ్. అమ్మ నాన్నలు అత్త మామలు కాలం చేశారు. ఇక నాకు మిగిలింది నా స్వామి గుర్తుగా ఈ పాదుకలు. వివాహానికి పూర్వం వారు వేదాద్రి వచ్చినప్పుడు నరసింహస్వామిని స్తుతిస్తూ గానం చేసిన ఈ కీర్తన. ఇవే ఇవే నా స్వామి నాకు ప్రసాదించిన అనుభూతులు. బాబాయ్, ఒక్క మాట చెప్పు. అడుగు తల్లి. వారు సన్యాసాశ్రమం స్వీకరించిన నేను వారి అర్థాంగినేగా. వారు సాధించే కృష్ణ భక్తిలో అర్థభాగమైనా నాకు దక్కుతుందిగా. తప్పకుండా దక్కుతుంది. అచ్చమాంబ, నీ అత్తమామల అస్తికలు ఈ కృష్ణానదిలో నిమజ్జనం చేసే సమయం ఆసన్నమైనది. అందుకే అత్తమామలకు కారుణ్య శ్రాద్ధం ఆ గంగమ్మ తల్లి ఒడ్డున పెట్టి ఆ విశ్వేశ్వర అన్నపూర్ణమ్మల సన్నిధిలో శేష జీవితం గడుపుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతాను. అంటే నువ్వు కాశీ నగరానికి బయలుదేరుతాను. ఒంటరిగానా? ఆ భగవన్ నామస్మరణ నాకు తోడుండగా నేను ఒంటరినెలా అవుతాను? అత్తమామల ఆస్తికలు నాకు తోడుగా ఉంటాయి. సాహసం చేస్తున్నావు తల్లి. కాశీకి వెళ్ళినవారు, కాటికి వెళ్ళినవారు ఒకటేనని లోకోక్తి. ఆ లోకోక్తి నిజమే అయితే నా అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. ఆశీర్వదించు బాబాయ్. పెద్దవాడిగా నా బాధ్యత కొద్దీ చెప్పాను. లలాట లిఖితాన్ని ఎవరు మార్చగలరు తల్లి? ఆ కాశీ విశ్వేశ్వరుని కృపాకటాక్ష సిద్ధిరస్తు. కేశవా, కేశవా, వచ్చే ఏంటి ముకుందయ్యా? పూజకు సిద్ధం చెయ్యి. తీర్థుల వారు వచ్చే వేళ అయింది. నీకంతా తొందర ముకుందయ్యా. తీర్థుల వారు గంగా స్నానం చెయ్యాలి, ఆ తర్వాత విశ్వేశ్వరుని దర్శించుకోవాలి, మధ్యలో వచ్చే భక్తుల్ని ఆశీర్వదించాలి. ఇంత తతంగా ఉందయ్యా ముకుందయ్యా. అందుకని కాలక్షేపం చేస్తావా? నిన్న సమయానికి తీర్థుల వారికి గంధం అందించలేకపోయినాం, అందుకే నా కంగారు. అయ్యా నమస్కారం. 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 తమరు? మాది ఆంధ్రా ప్రాంతం, కృష్ణా తీరం. అలాగా? తీర్థుల వారి జన్మస్థలమైన కాజా గ్రామానికి పొరుగు గ్రామాల వాళ్ళం. సంతోషం.
తీర్థుల వారు శ్రీకృష్ణ స్వామి మీద అద్భుతమైన భావాలు పలికిస్తున్నారని ఈ కాశీవాసుల ద్వారా తెలిసింది. ఆహా. అందుకని కాశీయాత్రకు వచ్చి విశ్వనాథుని సేవించుకుని తీర్థుల వారిని కూడా దర్శించుకుందామని మా సంకల్పం. అదే అరుగో తీర్థుల వారే వస్తున్నారు. ఓం సహస్రశీర్షం దేవం సాక్షం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతత్పరమాన్ నిత్యం విశ్వం నారాయణం. కృష్ణ సర్వే జనా సుఖినో భవంతు. తమ దర్శనంతో తమ ఆశీర్వాదంతో మా కాశీయాత్రకు ఓ పరిపూర్ణత వచ్చింది స్వామి. ఆ కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకున్న తర్వాత మా బోటి వారిని చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే. తమరొక్కసారి మన ఆంధ్ర ప్రాంతానికి దయచేయండి స్వామి. తప్పకుండా ఆ స్వామి అనుగ్రహిస్తే మహాప్రసాదం. ముగ్గురువులకి దండం దండం, గంటం పడితే కూష్మాండం పగిలిపోతుంది, పట్టకపోతే బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉంటుంది. ముగ్గురువులకి దండం దండం, ముగ్గురువులకి దండం దండం, ముగ్గురువులకి దండం దండం. అబ్బబ్బబ్బబ్బా, ఈ దండకాలు ఆపండర్రా, ఆపండి. గురువా చిచి, నాలిక చీ అన్నా నోరు చా అన్నా ఇవన్నీ ఆపలేకపోతున్నాం. ఎందుకంటే కాశీనగర ప్రజానీకం యావత్తు ఆ నారాయణ తీర్థుల వారికి చెక్క భజన, చర్మ భజన, లోహ భజన చేస్తుంటే ఎవర్రా తీర్థం, ప్రసాదం, వడపప్పు, పానకమును? నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఎక్కడి నుంచో వచ్చేట ఏక్కు మేకయ్యాడు. ఏకు మేకైనా మేకు ఏకైనా మా ముందు మేక కావలసిందే. కానీ గుగ్గురు, కాశీలో అందరూ ఆయనకి పాద నమస్కారం చేసుకోవడానికి వరసలు కట్టారట. అవును, ఈ ఆదివారం వచ్చి ఆయన పాదాల దగ్గర నిలబడితే ఆ పై వచ్చే ఆదివారం గాని ఆయన పాద దర్శనం కావడం లేదుట. విన్నారా? తమరికి ఉన్నాయి పాదాలు, కానీ ఖాళీగా పడి ఉన్నాయని చెప్పి ఎవరైనా వచ్చి పడ్డారా? గుగ్గురు లాభం లేదు గుగ్గురు. ఈ గంటను తీసుకోండి, ఈ తాటాకులు నమ్మలండి, వరా చేయకండి. రాయలేక కాదురా, కవిత్వం అంటే విరక్తి తప్ప రక్తి లేదు. క్రితం జన్మలో మేము రాసిన భారతం ఆ వ్యాసులు వారు దొంగిలించి ఆయన పేరు పెట్టుకున్నారట. అంతకు ముందు జన్మలో మేము రాసిన రామాయణం ఆ వాల్మీకి బాణం చూపి బెదిరించి తన పేరు పెట్టుకున్నారంటారు. అందుకే కదరా మేము రాస్తే గీస్తే గంటానికి అరుగుడు, మా బుర్రకి తిరుగుడు, మా బుర్రకి తరుగుడని ఆపేశాం. గురువు గారు ఆపకండి. అసలే ఓ ప్రక్క నారాయణ తీర్థులు గడియకో తరంగం, శ్రీ తరంగాలు, గంగా తరంగాలు ఆడేస్తున్నారు, రాసేస్తున్నారు, విసిరేస్తున్నారు. ఆపండి, మేము విసురుతాం. దేంతో? విసనకర్రతోనా? అధిక ప్రసంగి, అంగిట్లో పొడుస్తా. ముందర గంటంతో తాటాకు మీద పొడవండి. తీసుకోండి, రాయండి, జర గీకండి, బరా. నేను గీకటం కాదురా, ఆ తీర్థం, ప్రసాదం, వడపప్పు, పానకం అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమేం చేస్తున్నాడు, అతను సాధువో దొంగ సాధువు, అది కనిపెట్టండర్రా ముందు.
ఏమిటా పరధ్యానం? నాదా నాదా, మిమ్మల్నే. మీరే వెయ్యాలి, వెయ్యండి. ఇన్నాళ్లకు స్వామివారు ఏకాంత దర్శనానికి వెళ్ళక ఏకాంతంగా మాకు దొరికారు. ఇక పాచికలు పరాచికాలు అన్నీ మావే కాదు స్వామి? అంతే కదా దేవి. అవును, పందెం లేని ఆటలో పసలేదు కదా స్వామి? అందుకని ఈ ఆటలో విజయం మాదైతే 2 పున్నముల వరకు మీరు మా మందిరం దాటరాదు. సరేనా స్వామి? మరి గెలుపు మాదైతే సత్య? అయితే 3 పున్నముల వరకు. 3 పున్నముల వరకు మీరు? మేము చెప్పు దేవి. నా సన్నిధి వీడరాదు. గెలుపు మాదే. అందుకోండి పాచికలు. కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం బాలకృష్ణం కలయ సఖి సుందరం. వెయ్యండి స్వామి. స్వామి స్వామి స్వామి. అత్తయ్య, 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 అత్తయ్య. అదేంటత్తయ్య, మీ అబ్బాయి అంత పెద్దవాడైనా ఇంకా చిన్ననాటి కృష్ణుడి బొమ్మలే గీస్తున్నారు? నా కన్నయ్య ఎంత పెద్దవాడైనా నా మనసుకి అతని చిన్ననాటి చిలిపి చేష్టలే గుర్తుకొస్తున్నాయి. గుర్తుకు రావడం సరే గాని ఒక్కసారి అక్కడికొచ్చి చూడండి ఆ జగన్నాటక సూత్రధారిని. ఏమైందమ్మా? మీరే వచ్చి చూడండి. రండత్తయ్యా, రండి. చూడండి అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, ఏమిటి తన్మయత్వం?